నేను వృషభ లగ్నం తీసుకున్నాను. వృషభ లగ్నానికి గురువు అష్టమ లాభాధిపతిచే పూర్ణ పాపి అవుతాడు. ఇప్పుడు ఈ పూర్ణ పాపి దుస్థానాలలో ఉంటే, అంటే 12లో కానీ, 6లో కానీ, 8లో కానీ, అంటే మనం అనుకున్నాం కదా, 6, 8, 12 వీరు 6, 8లో ఉన్నా కానీ 12వ స్థానాధిపతి 8, 6లో ఉన్నా కానీ, అయితే ఇక్కడ అష్టమాధిపతి అయింది కనుక ఇక్కడ దుస్థానాలలో ఉన్నా కూడా రాజయోగం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ పూర్ణపాపి తృతీయ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఉచ్చ స్థితి పొందుతాడనమాట. సో ఇలా ఉచ్చ స్థితి పొందినప్పుడు బాగుంటుంది. అప్పుడు ఇతనికి లాభాలు బాగా వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఈయన పడ్డ దృష్టులను బట్టి మనము అక్కడ భావాలు తీసుకొని చెప్పాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాల కోసం నా ఈ నంబర్ని సంప్రదించండి. ఈ కోర్సు నేర్చుకోవాలనుకున్న వారు నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.